శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులను అసభ్యంగా తోటి విద్యార్థి నిత్యం వేధిస్తున్నాడని బాలికల తల్లిదండ్రులు అక్కడి ప్రధానోపాధ్యాయుడిని చుట్టుముట్టారు. ప్రతిసారి ఇదే పరిస్థితి తలెత్తుతోందని, మానసికంగా కలత చెంది తమ పిల్లలు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. ఈ విషయమై విద్యార్థిని ప్రశ్నించేందుకు మీనమేషాలు లెక్కిస్తుండటంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అయితే ప్రధానోపాధ్యాయుని సమాధానంతో సంతృప్తి చెందని బాలికల తల్లిదండ్రులు శుక్రవారం కాశీబుగ్గ వచ్చిన జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డిని కలిసి కన్నీటి పర్యంతమవుతూ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన స్పందించి ఆ పాఠశాలలో ఏం జరుగుతుందనే అంశంపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టాలని ఆదేశించారు. టెక్లీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ పదనాపురం మన కాశీబుగ్గ హై స్కూల్లో జరుగుతున్న అరాజకాలు పిల్లలకి మా పిల్లలందరికీ మనీ జ్ఞానేశ్వరి అనే పాపకి వలకర లాంగ్వేజ్గా, నెక్స్ట్ ఒంటి మీద చెయ్యడము, దేవేంద్ర అనే కుర్రాడు చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. 4 రోజులు బట్టి ఈ స్కూలు స్కూలు హెచ్ఎం పరిధిలో తిరుగుతున్నా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. నాకు వర్క్ బిజీగా ఉంది, ఈరోజు రేపు ఎల్లుండి అనేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే పిల్లలు ఏమంటే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంది. డాడీ నాకు ఎస్పీఎల్గా ఉన్నాడు, ఎస్పీఎల్గా తీస్తారు, రూమ్ చేంజ్ చేస్తారు, తప్పు ఆడు చేశానా నేను చేశానా తెలియట్లేదు. మీరు ఏ స్కూల్లో చదువుతున్నారమ్మా? ఎక్కడ? కాశీబుగ్గ. ఏం జరిగింది? ఏడు చెప్పాలనుకుంటున్నారు? మా తోటి విద్యార్థుడేమో మాతో వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ అక్కడైతే టచ్ చేస్తూ రెస్పాండ్ అవ్వట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు. ఏ తరగతి చదువుతున్నారు మీరు? 9th. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం. మీపై ఎవరు అసభ్యంగా మాట్లాడుతున్నాడు? దేవేంద్ర. మీ తోటి విద్యార్థి. ఆ విషయం హెచ్ఎం గారికి తెలియపరిచారా? పరిచయం. అప్పుడు సార్ ఏమో యాక్షన్ తీసుకోవట్లేదు.